మీడియా గొంతు నొక్కటంపై టీడీపీలో చర్చ జరుగుతోందా? దుష్ట సాంప్రదాయం అన్న అభిప్రాయాలు పచ్చ పార్టీలో వ్యక్తమవుతున్నాయా? మీడియా ఫ్రెండ్లీ పార్టీ అన్న ఇమేజ్ పోయిందని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారా? మీడియా మెడపై కత్తి పెట్టడం తగదని హితవు పలుకుతున్నారా? టీడీపీలో మీడియా ప్రకంపనలు, మీడియా గొంతు నొక్కడంపై టీడీపీలో చర్చ. దుష్ట సంప్రదాయమని వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, మీడియా ఫ్రెండ్లీ పార్టీ అన్న ఇమేజ్ పోయిందంటున్న తెలుగు తమ్ముళ్లు, మీడియా మెడపై కత్తి పెట్టడం తగదని హితవు, సాక్షి ప్రసారాల నిషేధంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు, మీడియా స్వేచ్ఛను హరించారన్న భావనలో పార్టీ నేతలు, చినబాబు అత్యుత్సాహంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, కాకలు తీరిన రాజకీయ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు నాయుడిని కాపుల ఇష్యూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాను ఎత్తువేస్తే అవతలి వారు చిత్తవాల్సిందేనని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిందని టీడీపీ నేతలే అంటున్నారు. కాపుల విషయంలో చంద్రబాబు మొదటి నుంచి తప్పటడుగులు వేస్తున్నారనే భావన పార్టీలో తీవ్రంగా కనిపిస్తోంది. కాపు ఉద్యమాన్ని నియంత్రించడంలో విఫలమైన చంద్రబాబు దాన్ని చూపిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లగక్కడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. కాపు ఉద్యమానికి సంబంధించిన వార్తలేవి చూపించవద్దని అన్ని మీడియా సంస్థలపై టీడీపీ నాయకత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వంతో తగువెందుకనుకున్న కొన్ని మీడియా సంస్థలు ముద్రగడ చేస్తున్న దీక్ష, కాపు ఉద్యమ పోరాటం పూర్తిగా పక్కన పెట్టేశాయి. ప్రజల గొంతుకగా ఉన్న సాక్షి మీడియా మాత్రం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కాపు ఉద్యమం, ముద్రగడ దీక్షకు సంబంధించిన సమాచారాన్ని నిష్పాక్షికంగా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూనే ఉంది. దీన్ని తట్టుకోలేకపోయిన చంద్రబాబు సాక్షి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రజల వాణిని వినిపిస్తున్న సాక్షిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లతో లోకేష్ నేరుగా మాట్లాడి సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ బాధ్యతను తన ఆప్తమిత్రుడికి అప్పగించారని తెలుస్తోంది. మీడియా గొంతు నొక్కేందుకు చేసిన ఈ ప్రయత్నంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ఫ్రెండ్లీ పార్టీ అని తమకున్న ఇమేజ్ ను ఈ చర్య పూర్తిగా దెబ్బతీసిందనే భావన చాలా మంది తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అణచాలనే ప్రయత్నం చేయడం టీడీపీకి మచ్చగా మిగిలిపోతుందని చాలా మంది వాపోతున్నారు. మీడియాపై కత్తి పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదనే భావన పార్టీలో వ్యక్తమవుతుంది. మీడియా నిష్పాక్షికంగా పనిచేయాలని, మీడియా సమర్థవంతంగా తన పాత్ర పోషించినప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడని చెప్పే చంద్రబాబు మరి ఈ అణచివేత ధోరణిని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్న టీడీపీ నేతల్లో ఉత్పన్నమవుతున్నాయి. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్.